ఓమ్మ రేవంత్ రెడ్డిని జైలు వేసానా చెప్తాం మీకు. రాహుల్ రేవంత్ రెడ్డి జైలు వేసానే చెప్తాం. రైతన్నలు జాగ్రత్తగా వినండి. రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరిగినాయి, రానున్న కాలం పెరుగుతాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. ఈ సమయంలోనే మనకు నరేంద్ర మోడీ గారు అనేక స్కీమ్ల ద్వారా ఇండస్ట్రీని పెంచుకునేది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు గుజరాత్ వాళ్ళందరూ వచ్చి నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, బాంబేలో, ఢిల్లీలో ఉందరు. గుజరాత్ వాళ్ళు లేరా? నిజామాబాద్ లేరా? హైదరాబాద్ లో లేరా? లక్షల మంది ఉన్నారు. ఏంటికి గుజరాత్ ఏం లేకుండా ఒకప్పుడు. ఇవాళ గుజరాత్ లో 120 దేశాల పెట్టుబడులు ఉంటాయి. లక్షల ఉద్యోగాలు సంపాదించే ఆడ మనం ఇక్కడ పసుపుని శుద్ధి చేసుకోవాలా, పసుపుతో సంబంధించిన వివిధ ప్రోడక్ట్స్ చేసుకోవాలా. ప్రపంచం మొత్తం ఇవాళ మనం ఎగుమతులు పెంచనీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఎగుమతులు పెరిగినందుకే మనకి ఇలా పసుపు రేట్లు పెరిగినాయి. పోయిన 2 సంవత్సరాలు పసుపు మురిగిపోయింది అతి వర్షాలకి. ఈసారి మంచుకుంటే రేట్లు ఎట్లా వచ్చినాయి చూడండి. రానున్న కాలంలో ఇండస్ట్రీ పెంచుకోకపోతే మళ్ళా పోయిన కాలమే వస్తుంది మళ్ళా. కాబట్టి ఎప్పుడు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోర్రి. వరికైనా అదే. ఎంతసేపు ప్రభుత్వాల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీకు ఎంఎస్పీ వస్తున్నది. ఇట్లా గాలి గాలి ప్రభుత్వాలు, కేసీఆర్ రేవంత్ లెక్క గాలి గాలి ప్రభుత్వాలు ఫ్రీ 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 అన్నాం అనుకోర్రి. ఆ బలమైన ప్రభుత్వాలు కూడా ఉండవు. ఆర్థికంగా బలంగా ఉండాలి ప్రభుత్వం అంటే. నరేంద్ర మోడీ కూడా ఇస్తాడు ఫ్రీ. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ పథకం ఫ్రీ ఇస్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పిస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు, 2 లక్షలు ఫ్రీ ఇస్తున్నాడు. ఏది అవసరమో అది ఫ్రీ ఇవ్వాలి. వీళ్ళన్ని దొంగ వాగ్దానాలు చేస్తారు. ఏమైనా తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? ఏమావా తులం బంగారం వచ్చిందా?